అనుభవపూర్వకంగా దిగువ తలాల నుంచి ఎగువ తలాలకు వెళ్ళటం నేర్చుకోవటం మంచిది అన్నాడనమాట. అంటే ఇంతకుముందు మనకి ఈ తలాల గురించి ఏం చెప్పాడంటే, ఒకటవ తలం, రెండవ తలం, మూడవ తలం, ఒకదాని తర్వాత ఒకటి పైకి 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 వెళ్తారని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నాడంటే, అట్లా ఒకదాని పైన ఒకటి అసలు లేనే లేవు, అన్నీ మన చుట్టూతూనే ఉంటాయి. ఆ లోకాలన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయి. అవి మన ఈ పరిణితి చెందే కొంది వాటి సాంద్రత మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నాడు. మన సాంద్రతను బట్టి వాటి మధ్య ఉన్న భేదం మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నాడు. మా హాస్టల్ ప్రయాణం లండన్లో మొదలు పెడదాం అన్నాడు నా మిత్రుడు. సరేనని ఇంతకు ముందులాగానే బయలుదేరాం. కొంచెం సేపటి కల్లా క్రింద నేల కనిపించింది. లండన్ మహానగరాన్ని ఇట్టే గుర్తుపట్టేశాను. దానిలో మాకు కనిపించేవేవి స్పష్టంగా కనిపించట్లేదు. ఇది నేల, ఇది నీరు అని మాత్రమే తెలిసింది. సీనరీ ఉన్న ఫిల్మ్ను చాలా స్పీడ్గా తిప్పేస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. అయితే మేము కదలటంలో మా ప్రయత్నం ఏమీ లేదు. అలా అప్రయత్నంగానే శరవేగంతో సాగిపోయాను. లండన్ చేరుకోవడానికి 1 నిమిషం కూడా పట్టలేదు. అక్కడికి అంత స్పీడ్గా వెళ్ళినందుకు కొంచెం కూడా ఆయాసం రాలేదు. ఎలా వస్తుంది? శరీరం లేదు కదా. శరీరం లేనప్పుడు ఇంకా ఆయాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయాసం లేదు, ఏమీ లేదు. శుభ్రంగా పైకి వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోయారు 1 నిమిషంలోనే. ఇంతకు ముందులాగానే హైట్ పార్క్లో దిగాం. దిగటానికి ఇదే మంచి ప్రదేశం. మేము పికడిల్లీ సర్కస్కు వెళ్ళబోతున్నాం. అక్కడే దిగుదాం అని. అక్కడి భయంకరమైన ట్రాఫిక్ నేను హడలిపోతానేమోనని, ఏ వాహనమైనా నా మీద నుంచి పోతుందని భయపడతానేమోనని, అలా భయపడటం పొరపాటు. అందుకనే హైట్ పార్క్లో దిగాం. నేను అలా భయపడినట్లయితే ఆ భయం కొలంబియాలో మంచం మీద పడుకొని ఉన్న నా భౌతిక శరీరానికి అది వెంటనే ఆత్మగా ఉన్న నన్ను వెనక్కి తనలోకి లాగేసుకునే ప్రమాదం ఉంటుందట. నేను హాస్టల్ శరీరంలో ఉండగా కలిగిన భయం వల్ల నేను తిరిగి హడావుడిగా మేలుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మేలుకునేసరికి గుండె దడగా కొట్టుకోవటం ఉండటం, నిజ జీవితంలో పోలికలు లేని భయంకరమైన పీడకల ఏదో వచ్చినట్లు అనిపించటం జరుగుతుంది. అంటే నేను ఏదో బండి కింద పడినట్లు అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు రావటం వల్ల భౌతిక శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అలాగే గుండె దడ కూడా కొట్టుకుంటుంది. నేల మీదకి దిగుతుండగా చుట్టూ చూశాను. గతంలో ఎప్పుడో నాకు సుపరిచితమైన పరిసరాలు అవి. మరి ఎందుకు అతన్ని సర్కస్లో దించాడు, ఓ ప్రశాంతమైన వాతావరణంలో దించాడు అనంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ ఇక్కడ భయపడుతుందో అప్పుడు ఆ శరీరంలోకి వెంటనే లాక్కోబడుతుంది. ఆ భౌతిక శరీరం ఉన్న దగ్గర ఏదైనా చప్పుడు కానీ, ఏదైనా సౌండ్ వినపడింది అనుకోండి, ఏదైనా కదలిక ఏర్పడింది అనుకోండి, అప్పుడు కూడా ఈ ఆత్మస్వరూపం భౌతిక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి ఆ సౌండ్లన్నీ కూడా వింటే మళ్ళీ ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ ఆ భౌతిక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ భౌతిక శరీరం నిద్రలేగవటం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సర్కస్లో ఆయన్ని అక్కడ దిగటం జరిగింది. ఇద్దరు కూడా ఆత్మస్వరూప రూపాల్లో ఇద్దరు ఆ సర్కస్లో దిగటం చేశారనమాట. సాయం సమయం ఎండగా ఉంది. చాలామంది బయట నడుస్తూ కనిపించారు. తల్లులు ఆయాల్ని తోడు తెచ్చుకొని పిల్లలు ఆడుకుంటున్నారు. దగ్గరలోనే విపరీతమైన ట్రాఫిక్ కనిపిస్తుంది. పార్కులోనే అంటే పార్కు వీధి వెంట పిడకిల్లి వైపుకు, హైట్ పార్క్ కార్నర్ వైపుకు కార్లు, ట్యాక్సీలు, బస్సులు వరుసలో పోతూనే ఉన్నాయి. ఆ పార్కు చుట్టూ బయట అన్నీ కూడా పోతూనే ఉన్నాయంట. లోపలేమో పిల్లలు ఆయాలందరూ ఆడుకుంటూ ఉన్నారంట. జనసందోహంలోకి దిగారనమాట. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ వెంట నడుద్దాం అన్నాను. పేవ్మెంట్స్ ఆలస్యంగా షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్న వాళ్ళతోనూ, పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న షాప్ అసిస్టెంట్లతోనూ కిటకిటలాడుతున్నాయి. అయినా మాకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇంతకు ముందులాగానే ఎవరి భౌతిక శరీరాల ద్వారానైనా మేము వెళ్తూ ఉన్నాము. అలా తగిలినప్పుడు సారీ చెప్పుకోకుండా ఉండటం చాలా కష్టం అనిపించింది. వాళ్ళ శరీరాల్లోంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు దూరి. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, వాళ్ళలోంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి సారీ చెప్తున్నారంటే వీళ్ళు వాళ్ళని తగిలారు కదా, కానీ వాళ్ళకి తెలీదు వీళ్ళు దూరిపోయే సంగతి. నా మిత్రునికి జన సమ్మర్దం నచ్చదు. అందుకే మనుషులకు 2 గజాల ఎత్తులో తేలుతూ నడుస్తున్నాడు. భారతీయ నేస్తం ఏం చేస్తున్నాడు? పైనుంచి నడుస్తున్నాడు అనమాట. ఈయన మాత్రం మనుషుల్లోంచే దూరి నడుస్తున్నాడు. ఆయన కొద్దిగా పై ఎత్తుగా నడుస్తున్నాడంట. కొంచెం సేపట్లో నేను అదే చేశాను. పికడిల్లీ సర్కస్ దగ్గరికి వచ్చాక నేల మీదకు దిగాం. పోయినసారి మనం లండన్ వచ్చినప్పుడు చూసిన దృశ్యాలను చూడాలనిపిస్తుందేమో నీకు. ట్రొకాడెరోలో రెస్ట్ రూమ్లో ఉన్న వాళ్ళతో నువ్వెవరినైనా గుర్తుపట్టగలవేమో, చూడాలని ఉందా నీకు అని అడిగాడు అతను. సరే అన్నాను. లోపలికి నడిచాము ఇద్దరం.
స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళతో ఇప్పటికిప్పుడే నిండుతూ ఉంది. వెయిటర్లు ఆర్డర్లు తీసుకుంటూ ఆర్డర్ చేసినవి తెస్తూ హడావుడిగా తిరుగుతున్నారు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ కనపడలేదు. చార్లెస్ కానీ రాయ్ చాప్ కానీ వాళ్ళ అడ్రస్ లేదు. తినడానికి డబ్బులు కట్టనవసరం లేదు కాబట్టి తెగ తిని తాగి చాప్నన్కు విసుగు పుట్టిపోయిందా ఏమిటి అనిపించింది. కానీ నేను ఆ మాట అడగలేదు. నా మిత్రుడు నన్ను రమ్మని సైగ చేశాడు. మేడ మీదకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని నాకు అర్థమైంది. మారు మాట్లాడకుండా అనుసరించాను. పైన కారిడార్లోకి వచ్చేసాం. ఆ కారిడార్లో నుండి పక్కన గదుల్లోకి వరుసగా తలుపులున్నాయి. ఒక గదిలోకి వెళ్ళాడు ఆయన. అది బెడ్రూమ్. అందులో ఎవ్వరూ లేరు. మేము తలుపు గుండా లోపలికి వెళ్ళాం గనక మాకు తాళం చెప్తూ కూడా పని లేదు. తాళం వేసింది గదికి. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అతడు అన్నాడు, ఇక బయలుదేరటం మంచిది. ప్రశాంతంగా ఉందని ఈ గదిలోకి వచ్చాను. కింద భూమికల్లో నుండి దానికన్నా తక్కువ సాంద్రత కలిగిన పై భూమికల్లోకి రావటం చాలా తేలికైన విషయం. కానీ దీనికి కేవలం సంకల్పం ఉంటే చాలదు. అప్పుడు వెంటనే సాధ్యపడుతుందని నువ్వు గ్రహించాలి. నా చేయి పట్టుకో. నేనే చేస్తే అది నువ్వు చేయాలని కోరుకో. నీకు ఏ ఫీలింగు రాదు. నీకు ఏమీ అనిపించదు. నీ చుట్టూ ఉన్న దృశ్యం క్రమంగా మారిపోతూ ఉండటం కనిపిస్తుంది. ఇప్పుడు మన చుట్టూ కనబడుతున్న ఈ గోడలు కరిగిపోతున్నట్లు నీకు కనిపిస్తాయి. నీ చుట్టూ ఉన్న కుర్చీలు బల్లలు పలచబడి పొగ కమ్మినట్టు కనిపిస్తాయి. అప్పుడే నా సంకల్పం నీ సంకల్పాన్ని డామినేట్ చేయగలుగుతుంది. ఏం జరిగినా నర్వస్గా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నువ్వు బెదిరిపోవటం అంటూ జరిగితే తిరిగి కొలంబోలో నీ శరీరం మేల్కుంటుంది. రెడీనా అని చెప్పేసి అడిగారనమాట. ఆ గదిలో తీసుకెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి తను ఫస్ట్ తలానికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేశాడు ఫ్రెండ్ని. నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా నా చేయి పట్టుకొని నాతో పట్టురా, నీకు ఫస్ట్ తలంలోకి తీసుకెళ్తాను. నువ్వేమాత్రం భయపడ్డా నువ్వు మళ్ళీ నీ శరీరంలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రేపు హాస్టల్ ప్రయాణంలో ఫస్ట్ తలానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారో రేపు స్వాధ్యాయనంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.